కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. దుబాయ్ నుండి కాల్ చేశారు. ఫస్ట్ కాలర్ మనోహర్ గారు. నమస్తే మేడం. నమస్తే కిరణ్ మేడం. నాది ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అండి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చినా కానీ చాలా మాటలు చెప్తున్నారు. డే 1 నుంచి చూస్తున్నాము. ఈ గత 10 సంవత్సరాల నుంచి రకరకాల మాటలు చెప్తున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడతారా? ఇఫ్ ఇన్ కేస్ రేపు గవర్నమెంట్ వస్తే చాలా కష్టంగా ఉంది గవర్నమెంట్ రావడం, వాస్తవంగా చెప్పాలంటే ఫ్లోర్ లెవెల్లో. ఎందుకంటే మీ పార్టీలో పనిచేసిన చాలా మంది నాయకులు, ఈవెన్ నాట్ ఓన్లీ నాయకులు, కార్యకర్తలు కూడా చాలా అయోమయంలో ఉన్నారు. ఇప్పటికీ అయోమయంలో ఉన్నారు. ఒకవేళ అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ గారికి మాట ని అక్కడ జరిగే కూటమిలో పవన్ కళ్యాణ్ మాట నగ్గనిస్తారా? సీట్లే ఇవ్వని వాళ్ళు మాటల దగ్గర నగ్గనిస్తే నాకు అర్థం కాలేదు. ఫస్ట్ థింగ్ మేడం. సెకండ్ వచ్చేసి, ఎందుకు మేడం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏ విషయం మీద మాట మీద నిలబడలేకపోతున్నారు? ఒకసారి వాలంటీర్లు తప్పు అంటారు, ఒకసారి కరెక్ట్ అంటారు, ఇంకోసారి ఇంకో రకంగా మాట్లాడతారు. ఈ మీ నాయకుల్ని కనీసం సీట్ ఇవ్వకుంటే కనీసం ఎందుకు మాట్లాడలేకపోతున్నా అర్థం కావట్లేదు మేడం. ఏ పార్టీలో కూటమిలో ఇలా ఉండడం వల్ల మీ పార్టీకి ఏదైనా ఉపయోగం ఉందా? అది కాకుండా ఇంకో రకంగా ఇప్పుడు కూడా సొంతగా పోటీ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్ లో తన స్వతంత్రంగా గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ప్రజారాజ్యం ఎలా అయితే నష్టపోయిందో మళ్ళా పవన్ కళ్యాణ్ గారు అలానే ప్రవర్తిస్తున్నారని అనిపిస్తుంది మేడం మాకైతే. మీరేమంటారు దాని గురించి? రైట్ మనోహర్ గారు. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ థింగ్ మీరు గమనించాల్సింది ఏంటంటే, అసలైన వ్యతిరేకత ఈ రోజుల్లో మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ ప్రభుత్వానికి ఉందా, జనసేన ఎన్డీఏ కూటమికి ఉందా? మై స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ టు మనోహర్ గారు ఫ్రమ్ దుబాయ్. ఐ థింక్ ఎవరికి ఉంది సార్ వ్యతిరేకత? సొంత చెల్లెళ్ళు ఈరోజు బయటకు వచ్చి మరి మా అన్నను నమ్మకండి, మాలాంటి ఆడబిడ్డలకు సొంత కుటుంబ సభ్యులకే ఆయన న్యాయం చేయలేకపోతున్నారు, రాష్ట్రంలో మహిళలకు న్యాయం చేస్తారని సొంత కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారంటే నిజంగా వ్యతిరేకత ఎవరికి ఉంది? ఎందుకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప కన్నా మీరే మా నమ్మకం అన్నా, బస్ యాత్రలు చేసినా, బీసీ యాత్రలు చేసినా ఏవి వర్కౌట్ అవ్వక ఈరోజు ఏసీ బస్ వేసుకొని తిరుగుతున్నారు? సిద్ధం సభల్లో మీరు చూస్తుంటే బలవంతంగా తీసుకొని వెళ్ళి కూర్చోబెడుతున్న వాళ్ళు తప్ప ఇంట్రెస్టెడ్గా వచ్చి కూర్చుంటున్న వాళ్ళు ఎవరున్నారు? నాకు తెలిసి గడప గడపకి ఎన్నో వీడియోలు మనం చూస్తున్నాం. ప్రత్యక్షంగా నాయకుల్ని స్ట్రైట్గా క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు వస్తున్నారు మా నియోజకవర్గాలకు రాకండి, మాకు ఏం చేశారు మీరు? ఇటువంటిది కదా సార్ వ్యతిరేకత అంటే. ఇది కదా ఇబ్బంది అంటే. ఒక నాయకుడు 5 ఏళ్ల పరిపాలన చేసినప్పుడు ప్రజల్లోకి ఆయన వెళ్ళిపోలేకపోతున్నాడు, ప్రజల దగ్గర ఇబ్బంది పడుతూ ఒక బస్ యాత్ర చేస్తున్నాడంటే, ఇదే మీరు పాదయాత్ర టైంలో ప్రజల్లోకి వెళ్ళాడు కదా. ఈరోజు ఇంకొక అవకాశం కోసం ఎందుకు ప్రజల్లోకి వెళ్ళట్లేదు? ఎందుకు సొంత చెల్లెలకు న్యాయం చేయలేదని వాళ్ళు వచ్చి వాపోతున్నారు? ఇది కదా వ్యతిరేకత అంటే. మరొక థింగ్ ఏంటంటే, మీరు చెప్తున్నది పార్టీ జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు వ్యతిరేకిస్తున్నారంట, మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళిపోతున్నారు, ముఖ్య నేతలు వెళ్ళిపోతున్నారు, సొంత చెల్లెలు వెళ్ళిపోయి బయటపెట్టి ఆయన గురించి దూషిస్తున్నారు. శ్రీదేవి గారు వాళ్ళ పార్టీలో ఉన్న ఆవిడ బయట వెళ్ళిపోయి ఈయన పెద్ద స్కాములు చేస్తున్నారు, ఇళ్ళ విషయంలో అన్నారు. ఇదంతా నెగిటివిటీ కాదా? ఈరోజు అవినాష్ గారిని ఎంటేసుకొని వెళ్ళడం నెగిటివిటీ కాదా? రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ హక్కుల కోసం పోరాడకుండా రాయలసీమ ద్రోహిగా నిలిచిపోవడం నెగిటివిటీ కాదా? ఇది కదా బిగ్గెస్ట్ ఇంపాక్ట్ చూపిస్తుంది ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి. పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా, మీరు అన్నట్టు ఖచ్చితంగా సింగిల్గా వెళ్ళాలని మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం, కానీ ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? ఒక చిన్న రిస్క్ తీసుకున్నా మళ్ళీ కనుక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే దీనికి ఇంకెంత దారుణంగా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించాలి. ఎక్కడో మీరు దుబాయ్లో ఉన్నారు కాబట్టి ఇక్కడున్న వాళ్ళ కష్టాలు మీకు తెలియకపోవచ్చు, కానీ ఇక్కడున్న స్థానికంగా ఉన్న వాళ్ళని మీరు అడిగితే వాళ్ళు మీకు చెప్తారు ఇక్కడ ఎలాంటి పరిపాలన జరుగుతోంది. ఆ రిస్క్ పవన్ కళ్యాణ్ గారు తీసుకోదలుచుకోలేదు. అందుకే ఎన్డీఏ కూటమితో ముందుకొచ్చి అందరం కలిసికట్టుగా ఉండి రాక్షస పరిపాలన నుంచి విముక్తి కలిగించాలనుకుంటున్నాం. తప్పేముంది దాంట్లో? ఈసారి మా వాళ్ళు అసెంబ్లీలోకి అడుగు పెడతారు, ఎలా ఉంటుందో పరిపాలన మీకు చూపిస్తాం. సో పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, దాన్ని నిలబడ్డారు. ఇచ్చిన మాటలు నెరవేర్చకుండా బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు. మాట తప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, మడమ తిప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ ప్రభుత్వం. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ మనోహర్ గారు.